ఏ సినిమాకైనా కథే హీరో అయితే ఆ సినిమా పక్కా హిట్ అవుతుంది. ఇది చాలా చాలా ప్రూవ్ అయింది గూడా. ఈ కాన్సెప్ట్ జనరల్‌గా మలయాళం సినిమాలకు బాగా వర్తిస్తది. ఎందుకంటే వాళ్ళు కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు కథనే హీరోని జేసి సినిమాని తీస్తారు. అందుకే మలయాళం ఇండస్ట్రీలో స్టోరీ బేస్డ్ మూవీస్ చాలా వస్తాయి. చాలా పెద్ద హిట్ అవుతున్నాయి కూడా. అందుకే మలయాళం మూవీస్ భాష అనే ఒక భేదం లేకుండా అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. వాళ్ళ మూవీస్ గూడా అలాగే తీస్తున్నారు. వాళ్ళు కంటెంట్ బేస్ చేసుకునే వెళ్తారు. హీరోకి ప్రయారిటీ ఇవ్వరు. జనరల్‌గా మనం ఏదైనా మూవీ చూసి థియేటర్ నుంచి బయటకొస్తున్నా, లేదా ఓటీటీలో చూసినా, ఆ మూవీ అయిపోయిన తర్వాత గూడా, ఆ మూవీ మన మైండ్‌లో నడుస్తూ ఉంటే, ఆ డైరెక్టర్ ఆల్‌మోస్ట్ సక్సెస్ అయినట్టే. ఎందుకంటే, డైరెక్టర్ ఆడియన్స్‌ని ఆ రేంజ్‌లో ఎంగేజ్ చేసాడని అర్థం. అక్కడ డైరెక్టర్ క్రియేటివిటీ గావచ్చు, స్టోరీ గావచ్చు, ఏదైనా గావచ్చు. కానీ ఆ సినిమా మన మైండ్‌లో తిరుగుతుందంటే, ఆ సినిమా మన మీద చాలా ఇంపాక్ట్ చూపించిందని అర్థం. అదే ఇక్కడ యాక్చువల్‌గా ఏ సినిమాకైనా కావాల్సింది. స్టోరీ మొత్తం ఫుల్‌గా ఎంగేజ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ స్టోరీలోంచి ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని, ఆ పాయింట్‌ని ఒక గ్రిప్పింగ్ స్టోరీగా చూపిస్తే చాలు. ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. అక్కడే డైరెక్టర్ టాలెంట్ బయటపడుతుంది. అలా ఒక చిన్న పాయింట్‌ని తీసుకొని, దానికి సోషల్ ఇష్యూస్ యాడ్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అదే చేశాడు ఈ మూవీ డైరెక్టర్. యెస్. నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానంటే, రీసెంట్‌గా వచ్చిన 'ఆట్టం' మూవీ గురించి. 'ఆట్టం' అనేది ఒక మలయాళం వర్డ్. ఇది మలయాళం సినిమా. 'ఆట్టం' అంటే తెలుగులో నాటకం అని అర్థం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. కాకపోతే తెలుగులో లేదు. మలయాళంలో ఉంది. కానీ మీకొక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. మలయాళంలో చూస్తూ తెలుగు సబ్‌టైటిల్స్ ఉన్నాయక్కడ. మీరు తెలుగు సబ్‌టైటిల్స్ యాడ్ చేసుకుంటే మలయాళంలో సినిమా ఉన్నా మీరు కింద సబ్‌టైటిల్స్ చదువుకొని సినిమా హ్యాపీగా చూసేయొచ్చు. ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే ఒరిజినాలిటీ ఉంటుంది. ఆర్టిస్టులు మలయాళంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది మలయాళం బేస్డ్ సినిమా కాబట్టి మీకు ఇంకా ఆ లిప్ సింకింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా కనిపిస్తాయి. అందరూ కొత్త వాళ్ళే. మీకెవ్వరికి కూడా ఏ ఆర్టిస్టు తెలవదు. ఎక్కడ చూసినా ఐడియా కూడా రాదు. కానీ ఈ సినిమాకి స్టోరీనే హీరో. ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు గూడా అసలు ఒక ఆటో డ్రైవరు, అంటే తక్కువ చేసి మాట్లాడే నా ఉద్దేశ్యం గాదు. ఆటో డ్రైవర్ గానీ, ఒక రైస్ మిల్‌లో పనిచేసే వాళ్ళు గానీ, ఆ టైపు ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళనెలా పిక్ చేసాడో డైరెక్టర్ అర్థం కావట్లేదు కానీ, ఒక నాటకాల గ్రూప్ ఉంటుంది. ఆ నాటకాల గ్రూప్‌లో ఏ విధంగా నాటకాలు వేసేవాళ్ళు ఉంటారో, ఆ రియాలిటీని పట్టుకొచ్చాడు డైరెక్టర్. పుట్టే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చుట్టే సినిమా నడుస్తూ ఉంటుంది. చాలామంది ఈ మూవీని చూసే ఉంటారు. కానీ కొంతమంది తెలుగులో లేదు అని చెప్పి స్కిప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈ మూవీ మీకు తెలుగు లాంగ్వేజ్ లేకపోయినా తెలుగు సబ్‌టైటిల్స్‌తో అవైలబుల్ ఉంది. పక్కా మస్ట్ అండ్ వాచ్ మూవీ ఇది. చూడాల్సిన సినిమా. యాక్చువల్‌గా ఈ సినిమా స్టోరీని మీరు నార్మల్‌గా ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఏముంది నార్మల్‌గా ఉంది ఇందులో కొత్తదనం ఏముందని అంటారు. ఈవెన్ ఈ సినిమాని ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కి ఎలా చెప్పి ఒప్పించాడో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ఈ స్టోరీ చెబితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నార్మల్ స్టోరీనే ఇది. కానీ ఆ నార్మల్ స్టోరీని మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానము, డైరెక్టర్ కథని నడిపించిన విధానం మాత్రం ఎక్స్‌ట్రీమ్ లెవెల్ అని చెప్పొచ్చు. సినిమాలో ఒకటే చిన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. ఆ పాయింట్ లాస్ట్‌లో ఎలా రివీల్ చేశారనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అసలు మీకు అది నేను సినిమా మొత్తం ఎక్కడ గూడా 140 మినిట్స్ అంటే ఆల్‌మోస్ట్ మీకొక 2 అవర్స్ పైనే ఉంది మూవీ. సాంగ్స్ ఏం లేవు. అంటే ఒక ఆర్టిస్ట్ తెలిసుండొచ్చు. అంతకు మించి ఎవ్వరు తెలవదు. చూస్తే అందరూ నార్మల్ వ్యక్తులు లెక్కున్నారు. కానీ సినిమా మీకు ఒక పెద్ద హీరో సినిమా చూసిన కన్నా ఎక్కువ ఫీల్ ఇచ్చింది. అసలు సినిమాకి ఎక్కడ గూడా బోర్ కొట్టలేదు. వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్ గాని, ఆ మాట్లాడే విధానం గాని మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా ఒక ఇంట్లోనే ఉంటుంది మళ్ళా. లో బడ్జెట్ మూవీ. అసలు సినిమాని ఈ విధంగా కూడా తీయొచ్చా అని చెప్పేసి డైరెక్టర్‌కి ఒక విధంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సొసైటీలో మహిళలపై జరుగుతున్నటువంటి హెరాస్మెంట్స్‌ని యాడ్ చేసి, ఈ సినిమాని నడిపించిన విధానం ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఇంత మంచి రేటింగ్ ఉన్న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఈ సినిమా తెలుగులోకి డబ్బు చేస్తారో లేదో కూడా డౌటే. సబ్‌టైటిల్స్‌తో ఉంది కాబట్టి వీకెండ్ ఫ్యామిలీ తోటి కూర్చొని ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్‌లీ చెప్తున్నాను. మీరెక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. నేను ఈ ఛానెల్‌లో రికమెండ్ చేసే మూవీస్ పాతయి అయ్యుండొచ్చు. కానీ పక్కా మస్ట్ వాచ్ మూవీస్ ఇవి. చాలామంది మిస్ అవుతారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఈ సినిమా గురించి మీకు రివ్యూస్ దొరుకుతాయి ఆన్‌లైన్‌లో. కానీ ఏ రివ్యూ చదవకండి. జస్ట్ వాచ్ చేయండి మూవీ. అంతే. ఫీల్ అవ్వండి. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు.
ఇలాంటి మంచి మూవీస్ కోసం మీరు ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది కంటెంట్ క్రియేట్ చేయనీకి. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి.